ఇటీవలి చంద్రగ్రహణం రోజున గుంటూరు జిల్లాలో పూజలు కలకలం రేపాయి. ఇద్దరు వ్యక్తులు క్షుద్ర పూజల తరహాలో కొన్ని పూజలు చేశారు. తలపై ఇద్దరూ కుంపటి పెట్టుకుని మంటలు వెలుగుతుండగా మంత్రాలు చదివారు. వారం క్రితం జరిగిన ఈ పూజలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. గుంటూరు నగర శివారులో ఉన్న రెడ్డిపాలెంలో ఈ పూజలు జరిగాయి. ఇద్దరు అఘోరాలు అయిన శ్రీనివాసరావు, శాలిని ఈ తరహా పూజలు చేశారు. చుట్టూ మంటలు పెట్టుకుని అర్ధరాత్రి భయానక స్థితిలో కనిపించారు. మధ్యరాత్రి ప్రధాన రోడ్డుపై పూజలు చేయడం గ్రామస్తుల్లో భయాన్ని సృష్టించింది. వాటిని క్షుద్ర పూజలుగా భావించారు స్థానికులు. ఇక ఆ తర్వాత వెంటనే ఈ విషయాన్ని నల్లపాడు పోలీసులకు తెలియజేశారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి శ్రీనివాసరావుతో పాటు శాలినిని అదుపులోకి తీసుకున్నారు. క్షుద్ర పూజలు చేశారన్న అనుమానాలు మాత్రం స్థానికులను వీడలేదు. దాంతో ఊరి పెద్దలతో కలిసి విరుగుడుగా ఏదైనా చేయాలని మాట్లాడుకున్నారు. ఈ క్షుద్ర పూజలకు విరుగుడుగా స్థానికులు శాంతి పూజలు నిర్వహించారు. రెడ్డిపాలెం శివాలయం వద్ద గ్రామస్తులు శాంతి కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి ఇంటి నుంచి మహిళలు బిందెడు నీళ్లు తీసుకువచ్చి శివలింగానికి జలాభిషేకం చేశారు. ఈ శాంతి పూజల ద్వారా గ్రామంలో ఏదైనా అశుభం జరగకుండా ఉండాలని, శాంతి సమృద్ధి కలగాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులంతా పాల్గొన్నారు. కాగా గుంటూరుకు చెందిన శ్రీనివాసరావు కొన్ని రోజులుగా గ్రామంలోని శివాలయం వద్ద ఉంటూ పూజలు చేశారు. త్రికోణం ఆకారంలో హోమశాల ఏర్పాటు చేసుకున్న శ్రీనివాసరావు తన శిష్యురాలైన శాలినితో కలిసి పూజలు చేశారు. ఇద్దరు పూజల సమయంలో నిప్పుల కుంపటి ధరించారు. దాన్నంతా స్థానికులు కొందరు సెల్ ఫోన్లలో వీడియో రికార్డ్ చేశారు. మరుసటి రోజే స్థానికులు ఈ విషయం తెలుసుకుని శ్రీనివాసరావుని నిలదీశారు. తాము క్షుద్ర పూజలు చేయలేదని, హోమం మాత్రమే చేశామని చెప్పారు. మేము అదే పరంపరంగా ఇక్కడ దీంట్లో కాళీకాల విగ్రహం కట్టుకున్నామని కృష్ణారెడ్డి జరిగింది. ఆయన ఇస్తాను చేసుకోవచ్చు అన్నారు. దాని పరంగా మేము రాత్రి చంద్రగ్రహణం పోయి చేసాం. ఇది క్షేత్రం కోసం చేసాం. క్షేత్రం అంటే గుడి కోసం. బయట నుంచి ఎవరు వచ్చారు? మరి బయట నుంచి ఎవరు? మేమిద్దరమే ఉన్నాం. ఎవరు లేరు బయట నుంచి. అది చూసేవాళ్ళు కొంచెం అది దారుణంగా కనబడిందని బాధపడుతున్నారు. దానికి నేను క్షమాపణ చెప్పడం జరిగింది. అంటే అవి క్షుద్ర పూజలు అయితే కాదు, క్షుద్ర పూజలు అయితే 1000% కాదు, 100% కాదు, 1000% కాదు. మంటలు అవన్నీ చూస్తే కొద్దిగా అలాగే దానికి అదే జరిగింది. మేము చెప్పకూడదు, ఇంటిమేషన్ ఊర్లో వాళ్ళకి ఇవ్వకపోవడం జరిగిన మాది తప్పు. నేను చెప్పకూడదు, అదే తప్పు. మీ పేరు? శ్రీనివాస్. కానీ గ్రామస్తులు మాత్రం వారి మాటలు నమ్మలేదు. ఈ క్రమంలోనే తాజాగా శ్రీనివాసరావు చేసిన చోటే శివాలయం దగ్గర విరుగుడు పూజలు జరిపించుకున్నారు.